నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను భగవంతుని కోరుకుంటూ ఈరోజు మేము బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో ఉన్న నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మన ఎంట్రన్స్లో అమ్మవారి గుడిలోకి వెళ్తుంటే ఇది నవగ్రహ మండపం ఉందండి. దాని తర్వాత అమ్మవారు ఉన్నారండి. ఆ తర్వాత మనం ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉంటే కుడివైపున ఇంకో చిన్న అమ్మవారు ఉన్నారు. తర్వాత వినాయకుడు గుడి ఉంది. తర్వాత సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత శివాలయం ఉంది, అదే శివుడు గుడిలాగా కట్టారు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. మళ్ళీ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు. చిన్న ప్లేసేనండి, చక్కగా అన్నీ బాగా కట్టారు. తర్వాత ఈ అమ్మవారికి ఏంటంటే ప్రతిదీ అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు, ఈ ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ, ఆమె దర్శనం చేసుకున్న వాళ్ళందరూ. ఆ మాట మేము కూడా విని చూసొద్దాము, అసలు ఏంటో విషయం మనకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి దీంతో వెళ్ళానమాట. వెళ్తే తర్వాత మేము కూడా 16 ప్రదక్షిణాలు చేసామండి. ముందు మనం ఒక కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే ఆ తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి మనకి ఇష్టం వచ్చిన కుంకుమార్చన కానీ అర్చన కానీ మామూలుగా ఏదో ఒక పూజ చేయించుకొని అన్ని తీర్థప్రసాదాలు తీసుకొని అన్ని అమ్మవారి దర్శనం చేసుకొని అన్నీ చేసుకుంటే మీకు మంచిగా శుభాలు కలుగుతాయమ్మ, శుభంగా ఉంటుంది అని చెప్పి అక్కడ అర్చకులు కూడా చెప్పారు అడిగితే. తర్వాత అమ్మవారి మటుకు చాలా బాగుందండి, అసలు ఎంత. కాకపోతే మమ్మల్ని తీసుకొని లేదు, వీడియో తీయడానికి వీలు అవ్వలేదు. మిగతా అన్నీ తీసాం కానీ అమ్మవారిని మటుకు తీయలేదు. ఎట్లానో కొంచెం తీసామండి, కొంచెం కనబడుతుంది అమ్మవారు అంతేను. మిగతా వాళ్ళందరూ దేవుళ్ళందరూ బాగానే వచ్చారు కానీ అమ్మవారే కొంచెం ఎక్కువ రాలేదన్నమాట. చాలా మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపించిందండి. మాకైతే చాలా చాలా నచ్చింది. మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. నచ్చాలని కూడా అనుకుంటున్నానండి, ఎందుకంటే అంత విశేషం అనిపించింది నాకు. ఫస్ట్ టైమే చాలా విశేషం అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు. తర్వాత అండి అందరూ నా వీడియో చూసి మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటానండి.